పరిశుద్ధ గ్రంథం అనే పేరుకు మనం అంటున్నాము, కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయడం లేదు అంటే పరిశుద్ధంగా చూడడం లేదు. ఏం చూడడం లేదు? ఇప్పుడు మందిరం అయిపోతానే ఈ బైబిల్ కొందరు ఏడ పెడతారంటే టీవీ మీద పెడతారు. ఏడ పెడతారు? టీవీ మీద పెడతారు. కొందరు ఏడ పెడతారంటే అన్నం తినే పల్లెలు పక్కన పెట్టింటారు. ఎక్కడ పెట్టింటారు? అన్నం తిని ఎంగిళ్ళంతా పడి ఉంటుంది, అన్నం మెతుకులు ఆ పల్లెం పక్కన పెట్టేసి లేచి తిరుగుతూ ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే కాళ్ళ కిందనే పెట్టుకుంటారు, కాళ్ళ కిందనే బైబిల్ ఉంటుంది, ఆ చోట్ల తిరుగుతూనే ఉంటారు, బైబిల్గా పక్కకు తీయరు. అంటే ఇప్పుడు దీన్ని పరిశుద్ధ గ్రంథంగా నువ్వు చూస్తున్నట్లా దాని అర్థము? దానిని నువ్వు పరిశుద్ధ గ్రంథంగా చూస్తున్నట్లా చెప్పాలా? అసలు ఇంకా కొంచెం బాధాకరమైంది ఏంటంటే ఈ బైబిల్ని తీసుకొని కూరగాయల బ్యాగ్లో వేసుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ వేసుకొని తిరుగుతున్నారు? కూరగాయల బ్యాగ్లో వేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. అంటే పైన రాసిన అక్షరాల కన్నా పరిశుద్ధ